హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సవితా హనీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము తూర్ దాల్తో రైస్ ఎలా రెడీ చేయాలనో కొత్త విధానంలో చూద్దాం. ముందుగా రైస్ అండ్ దాల్ని వాటర్లో మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ అండ్ 2-3 గార్లిక్ని కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని రైస్ కుక్ చేసుకునే పాత్రలో ఆయిల్ వేసుకొని తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ గార్లిక్ని వేసి మంచిగా వేగనివ్వాలి. కొత్తగా నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఒక మ్యాగీ మసాలా వేసి దాన్ని కూడా మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మసాలాలు వేసుకోవాలి. ముందుగా పసుపు, గరం మసాలా 2 స్పూన్స్, తర్వాత పెప్పర్ పౌడర్ 1.5 స్పూన్, తర్వాత ధనియాల పొడి 2 స్పూన్ వేసి తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ అందులో వేయాలి. రైస్ అందులో వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా కలిపిన తర్వాత వాటర్ అనేది 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేది మెజర్ చేసుకొని మీరు ఎన్ని గ్లాస్ రైస్ కుక్ చేస్తారో అంత మెజర్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని ఉప్పు అన్నీ సరి చూసుకోండి ఈ టైంలో. తర్వాత లిడ్ క్లోజ్ చేసి రైస్ అనేది కుక్ చేసుకోండి. కుక్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత లిడ్ క్లోజ్ చేసి స్లో ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ వదిలేయండి. వదిలేసిన తర్వాత రైస్ అనేది రెడీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.